రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ నాగపంచమి యొక్క విశిష్టత. నాగపంచమి, గరుడ పంచమి. మరి త్వరలోనే మనకు వచ్చే ఒక మంచి ఫెస్టివల్ నాగపంచమి. మరి ఈ నాగపంచమి విశిష్టత ఏంటో, ఆ రోజు పాటించవలసిన విధి విధానాలు ఏంటో తెలుసుకుందాం. మరి నాగపంచమి అంటే చాలా వరకు ఉత్తర భారతదేశంలో వాసుకి ఆదిశేషుడు వాసుకి సర్పాలని పూజిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా ఉత్తర భారతీయులు పూజిస్తూ ఉంటారు. మన దక్షిణ భారతదేశంలో నాగుల చవితిని జరుపుకుంటాం కదా. మనం దక్షిణ భారతదేశంలో అందరూ కూడా నాగుల చవితిని జరుపుకుంటే, ఉత్తర భారతదేశంలో నాగపంచమిని జరుపుకుంటారు. అసలు నాగపంచమి రోజు నాగేంద్రుడిని ఎందుకు పూజిస్తారంటే, మనకు తెలిసినంత వరకు గర్భస్థ సమస్యలు ఉన్నవాళ్ళు, సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళు, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా సర్పదోషాలని చెప్తూ ఉంటారు. కాబట్టి నాగపంచమి రోజు నాగేంద్రుడిని పూజించడం వల్ల ఇలాంటి దోషాలు పోతాయని మనందరికీ తెలుసు. మరి శాస్త్రీయ పరంగా మనం ఆలోచించినట్టయితే, మానవుల యొక్క ప్రత్యోత్పత్తికి కారణమయ్యే శుక్ర కణాలు అంటే స్పర్మ్ అంటాము. ఆ స్పర్మ్ యొక్క కణాలు చాలా వరకు కదులుతుంటాయి అన్నమాట. దాని లోపల పాముల్లాగా కదులుతుంటాయి. వాటికి మనం ప్రత్యక్షంగా పూజ చేయడం కుదరదు కాబట్టి పాములకు పూజ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఆ కణాలు ఏవైతే పాముల్ని పోలి ఉంటూ ఉంటాయి, ఆ స్పర్మలో ఉండే కణాలు కనిపిస్తుంటాయి ఇలా పాముల్లాగా మైక్రోస్కోప్ తో చూసినట్టయితే. కాబట్టి అవి పాముల్ని పోలి ఉంటాయి. కాబట్టి నాగపంచమి రోజు కానీ, నాగుల చవితి రోజు కానీ నాగేంద్రుని పూజించే ఆచారం ఆ రకంగా వచ్చింది. అయితే చాలా వరకు ఇది శ్రావణ మాసం, మరి వర్షాలు అధికంగా పడుతూ ఉంటాయి. ఇప్పుడే పొలాల్లో నాట్లు వేస్తూ ఉంటారు. నాట్లు వేసేటప్పుడు తవ్వుతూ ఉంటారు. ఆ బోరియల్లో పాము గుడ్లను పెడుతూ ఉంటుంది. మరి తెలిసి తెలియకుండా అక్కడ తవ్వినప్పుడు ఆ గుడ్లు అన్ని పాడై పాములు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఎవరూ చేయకూడదు. ఎందుకంటే పాముల్ని చంపితే పర్యావరణ సమతుల్యము చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకని, పాము ఎలుకల్ని తింటుంది. ఎలుక ఒక సంవత్సరంలో చాలా ధాన్యాన్ని తింటుందట. ఎంతో పంట నష్టపోతుంది. ఎంత ధాన్యాన్ని ఎలుక తింటుందంటే మనం చెప్పలేమట. ఆ ఎలుకల్ని పాములు తిని నిరోధిస్తాయి, పంటని కాపాడతాయి. అలాగే కప్పల్ని కూడా తింటాయి పాములు. కాబట్టి పర్యావరణ సమతుల్యం కాపాడడానికి నాగపంచమి రోజు నాగేంద్రుడిని పూజిస్తారు. దీన్ని యాంటీ రోడియన్స్ అంటారు. నాగేంద్రుడు కనిపించగానే చాలా మంది పాము కనబడగానే పాము మనల్ని కాటేస్తుంది అని మనం భయపడితే, మనిషి దాన్ని చంపుతాడేమో అది భయపడుతుంది. ఇలా నమస్కార ముద్ర చేస్తాం అనుకోండి, నమస్కార ముద్ర చేస్తే నాగుపాము మన ఏది చేయదట. పాము కనిపించగానే నమస్కార ముద్రలో మనం నమస్కారం చేస్తే అది వెనుదిరిగి వెళ్ళిపోతుందట. కాబట్టి నాగపంచమి రోజు మీరు ఆచరించవలసిన విధి విధానాల్లో ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి, మరి ఆ రోజు మీరు ఉడికించిన పదార్థాలు ఏవి తినకండి. పచ్చి చలివిడి అంటే బియ్యం పిండి బెల్లంతో కలిపిన పచ్చి చలివిడిని, పాలను, ఆవు పాలను నాగేంద్రుడికి నివేదించి అవి ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఈ ప్రసాదంలో ఉన్న ముఖ్య అంతరార్థం ఏమిటి అంటే, పచ్చి చలివిడి ఏదైతే మనం బెల్లం బియ్యపిండి తీసుకుంటామో, మన గర్భధారణకి ఏదైతే అవరోధం కలుగుతుందో మన శరీరంలో, ఈ పదార్థాలు వాటిని నిరోధిస్తాయట. అందుకని నాగపంచమి రోజు నాగేంద్రుడికి చలివిడిని నివేదించాలి. కాబట్టి ఆ రోజు ఉదయాన్నే లేచి మరి 5 కానీ 9 కానీ 7 కానీ నాగేంద్రుడు బొమ్మల్ని గోడ మీద గీసి మట్టి నాగుపాముని తయారు చేసి కొంతమంది ఇంట్లోనే పూజిస్తారు నాగేంద్రుడిని. కొంతమంది పుట్టకు వెళ్ళి పాలు చలివిడిని సమర్పించి, వడపప్పు పానకాన్ని సమర్పించి నాగేంద్రుడిని పూజిస్తూ ఉంటారు. కాబట్టి నాగపంచమి రోజు ఎవరికైతే గర్భస్థ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా, సంతానం ఆలస్యం అవుతున్న వాళ్ళు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా నాగేంద్రుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఆ రోజు 10 దారాలున్న తోరణాన్ని కట్టుకుని చక్కగా పసుపు గౌరిని చేయండి. ఇంట్లో చిన్న వెండి పడగ, ఎవరికైతే నాగదోషం ఉందో వాళ్ళందరూ కూడా ఆ వెండి పడగని పెట్టి ఫణి గౌరికి పూజించండి. పూజించడం వల్ల మరి సత్సంతానము, మరి చక్కటి సంతానము, బలిష్టమైన సంతానము పుట్టడానికి అవకాశం ఉంటుంది. మరి నాగ పంచమి రోజు నాగేంద్రుని ఎందుకు పూజించాలో కూడా మనం తెలుసుకున్నాం. మరి చిన్న మంత్రం కూడా ఉంది. తత్పురుషాయ విద్మహే కద్రువ వంశాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ మంత్రాన్ని రాసుకున్నారు కదా అందరూ కూడా. తత్పురుషాయ విద్మహే కద్రువ వంశాయ ధీమహి
తన్నో సర్ప ప్రచోదయాది మంత్రాన్ని నాగపంచమి రోజు పఠించండి. మీ జీవితంలో ఉండే కాలసర్పదోషం, నాగదోషం ఇవన్నీ కూడా దూరమయ్యే అవకాశం ఉంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీక్షించండి రాజసుధా ఛానల్.